దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ వందనాలు. 19వ తేదీ జూలై మాసం. అద్భుతమైన వాగ్దానం ఈరోజు దేవుడు నీకు ఇస్తుంది. నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను తిరిగి నిన్ను రప్పిస్తాను. ఇది ఈరోజు వాగ్దానం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం పూర్తిగా ఈ విధముగా ఉంది. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఇది వాక్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మాలో స్థిరమైన హృదయం ఇవ్వండి. వాక్యం వింటున్న వీరిని సిద్ధపరచండి. నీ నమ్మకమైన చేతులకు యేసు నామమున అప్పగిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు వాక్యము వాగ్దానం నీతో మాట్లాడుతుంది. ఏమిటని? చాలాసార్లు మనుషులు కల్పించే మార్గం, దేవుడు నిర్ణయించే మార్గం. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈరోజు చెప్తుంది, నీవు నా సన్నిధిని నిలచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. అంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధి అనేది ఈరోజు మనము టైటిల్ జెరమియా చాప్టర్ 15 verses 19. దిస్ ఈజ్ హౌ ద లార్డ్ రెస్పాండ్స్. అంటే అక్కడ పైన ఇర్మియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి జవాబు దేవుడు చెప్తూ, ఇఫ్ యు రిటర్న్ టు మీ, నీవు నా వైపు తిరిగేలా, ఐ విల్ రిస్టోర్ యు, నేను నిన్ను తిరిగి కడతాను. సో యు కెన్ కంటిన్యూ టు సర్వ్ మీ, నీవు నాకు తిరిగి సేవ చేయవచ్చు. చూసావా? అదే విధంగా ఏమన్నాడు? ఇఫ్ యు స్పీక్ గుడ్ వర్డ్స్ రాదర్ దాన్ వర్త్లెస్ వన్స్, నీవు క్షేమమైనవి, శ్రేష్టమైనవి, ఏది అవసరం లేనివో అవి మానేసి, యు విల్ బీ మై స్పోక్స్ మ్యాన్, నీవు నా పక్షమున మాట్లాడేవాడుగా ఉంటావు. యూ మస్ట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్, వాళ్ళని నువ్వు ప్రభావం చేయాలి. డు నాట్ లెట్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్ యూ. చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఎవరితో మాట్లాడావు ఇప్పటి వరకు? నేను ఎవరితో మాట్లాడాను? కమ్ ఆన్, వి నో సమ్వన్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ. అర్థం ఏంటంటే, ఒకళ్ళ మాటకి మనకు తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చాలాసార్లు నేను గమనిస్తాను, వాళ్ళకి ముందే ఏదో చెప్పబడుతుంది, వాళ్ళు ఆ కోణంలోనే చూస్తారు. దయచేసి గమనించండి. పాకిస్తాన్ అన్న వెంటనే మనకి ఏంటంటే మన శత్రు దేశము అంటారు. నువ్వు ఆ కోణంతోనే చూస్తావు. మేము అలా కాదే. అంటే పాకిస్తాన్ అంతా కాదే. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీ, అదేంటి ఆ పార్టీ వాళ్ళు అందరూ కాదే, అందులో మంచి వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం? యూనివర్సల్. ఇదండి నేను చెప్పాలనుకున్నది. కనుక ఇదే వాక్యము ఇంకొక విధంగా చూస్తే సన్నిధి 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 అని కదా. మరి ఇంగ్లీష్లో ఏం రాశారని చెప్తుంది కదా, యు షాల్ స్టాండ్ బిఫోర్ మీ, నా ముందు. అంటే దేవుని యొక్క సన్నిధి అంటే ఇంగ్లీష్లో ఇంకా ఒక్క వర్డ్లో నేను చెప్పాలంటే ప్రెజెన్స్. ఓకేనా? ప్రెజెన్స్. ఈ వాక్యము మెయిన్ ఎక్కడ రాశారు అని మనము చూస్తే మనందరికీ తెలిసిన వాగ్దానమే నేను చెప్తున్నాను, మీకు తెలిసిందే నేను చెప్తున్నాను. నిర్గమాకాండము 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేశాను. చూసారా? మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అర్థం ఏంటో ఇక్కడ, ఆ రోజున ఆ ప్రజలు పాపం చేస్తే దేవుడు వద్దు అన్నప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని
నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ ప్రజలు నీ ప్రజలే కదా. అప్పుడు దేవుడు చెప్తున్న జవాబు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. ఇప్పుడు మోషే సాఫ్ట్ అయిపోయాడు కదా, చెప్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, గెలుచుకుంటున్నాడు దేవుని సన్నిధిని. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేను, నీ ప్రజలు భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని. చూసారా ఏమంటున్నాడు? నీ మాట చొప్పున నేను చేస్తాను, నీ మీద కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడి చేత చెప్పించాడండి మోషే. ప్రభునందు ప్రియులారా, సన్నిధి ప్రెజెన్స్ కదా, మనకి తెలుసు కదా. ఆయన సన్నిధి ఎలా ఉంటుందంటే, కీర్తనల గ్రంథము 51:10. దావీదు పాపం చేశాక ఈ కీర్తన 51 కంఠస్థం పెట్టండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. నిన్న నేర్పించాను, అంతరంగమే యుద్ధరంగం, అంతరంగమే సమస్తానికి. అంటే ద న్యూ హార్ట్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇట్ డస్ నాట్ మీన్ హూ యు ఆర్ అవుట్వర్డ్, హూ యు ఆర్ ఇన్వర్డ్. ఒక పురుగు ఎంత పెద్దదైనా బయట ఉన్నంతసేపు ఏమి చేయదు. చిన్న పురుగు చాలు నీలో నిన్ను చంపేయడానికి, చిన్న నలక చాలు నీ కంటిలో నిన్ను నిద్ర పట్టకుండా చేయడానికి, ఒక్క నల్లి చాలు మంచంలో నిన్ను నిద్ర పట్టకుండా కునుకు కట్టకుండా చేసేది, చెప్పులో చిన్న ముళ్ళు రాయి చాలు. చూసా, అంటే నేను జీవితాన్ని కాచి వడపోసి, నాకు తెలీదా? ఇదండి దేవుడు చెప్తుంది. ఇక్కడ ఇర్మియా దగ్గరికి వెళ్లే ముందు కీర్తనాకారుడిది ముగిస్తే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనస్సు అంటే సమాధానం అనేది నీ లోపల ఉండాలి. మనుషులతో సమాధానం కోరుకుంటున్నావా? అది నీ జీవితంలో జరగంది. యేసు ప్రభువుకే సమాధానం దొరకలేదే. నాకు ఒక రోజు అనిపించింది, అంటే నా జీవితంలో తగిలిన గాయమును బట్టి, ప్రభువా, ఆ మల్కు అనేవాడి చెవి తెగ నరికేశాడే పేతురు, బెలే అతికించేశావు ప్రభువా. ఇంత ప్రేమ ఏంటి ప్రభువా? ఏ ప్రభువా, మేం కాదేంటి ప్రభువా చేసే ప్రభువా? అంత ప్రేమ నీలో ఉండాలి అంటే మౌనంగా ఉండాలి. కారణం ఏంటంటే, ఇంకా కొన్ని హైలైట్స్, అంటే సన్నిధి గురించి ఇంకా పూర్తిగా నేర్పించే ముందు హైలైట్స్. భక్తుడు అంటాడు, కీర్తనకారుడు ఇంకా మించినోడు లేడు. 139 పిచ్చి పట్టినట్లు చదవండి. ఏమంటాడు? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కిపోయినా అక్కడ నీవున్నావు, నేను పాతాళమందు పండుకొనినా అక్కడ నీవున్నావు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, నేను పాతాళంలో పండుకొనినా అక్కడను నీవున్నావు. యోనాని పాతాళ గర్భంలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చాడండి.
అరణ్యములోకి పడేసి మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడండి. దావీదును తరిమి 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 ట్రైనింగ్ ఇచ్చాడండి. నా జీవిత దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి అంటాడు. అంటే దావీదు. ఓకే, మనము ఇంకొక అద్భుతమైన వాక్యం నేర్చుకుంటున్నాం. కీర్తనాకారుడు అంటాడు 66:10, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులుగా. నిర్మలము ఏంటి? ప్యూరిఫికేషన్. ఇప్పుడు ఎక్కడ చూసినా మినరల్ వాటర్ కదా, రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఆ రోజుల్లో మట్టి పాత్రలు అంట. ఆరోగ్యం 100 పైన బతికామంట. ఎందుకు? మట్టి నీరు, మట్టి పాత్రలో. తర్వాత లోహపు పాత్రలు వచ్చినాయి అంట, శబ్దాలు ప్రారంభమైనాయి అంట. తర్వాత గాజు పాత్రలు వచ్చినాయి అంట, పగుళ్ళు ప్రారంభమైనాయి అంట. చూసారా? తర్వాత డిస్పోజబుల్ వచ్చినాయి, యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేస్తున్నారట. దేవుడు పరీక్షిస్తాడు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. కీర్తన 66 చదువుతున్నాను. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటున మమ్మును రప్పించి ఉన్నావు. నీ దహన బొల్లను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను. ఇదిగోండి మొక్కుబడులు. దయచేసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళని, అమ్మా ఏమన్నా బలి మొక్కుకున్నావా అంట. అవునండి పొట్టేలండి, అవునండి అమ్మకి రథం కడతాను, పోయి చేసిరా అమ్మా అంటాను. ఎందుకు తెలుసా? జాగ్రత్త 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 జాగ్రత్త. నీ కష్టంలో దేవునికి ఏమి మొక్కుకున్నావో ఇంకొక జన్మెత్తిన మనుషులు ఇష్టంగా మారండి. మనిషి వాడి ఊహ అంతా చెడది. 3 పాయింట్లు. మనిషి దగ్గర ప్రేమ పొందుకోవడానికి ప్రయత్నం చేయకు, అది నీకు దక్కదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దక్కుతుంది. నెంబర్ 2, మనిషి దగ్గర నువ్వు ఎంత మంచి చేసినా వాడు నీకు కీడే చేస్తాడు, గుర్తుపెట్టుకో. కారణం వాడి బుద్ధి. అర్థం ఏంటంటే, నీవు మనిషి దగ్గర తిరిగి మంచితనం కోరుకోకు, నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. ఇక 3, ఏది నీకు శాశ్వతము కాదు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన జీవం, శాశ్వతముగా నీతో ఉండువాడు, నీతో వచ్చువాడు, సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదండి వాగ్దానం. ఇమ్మానుయేల్, ద గాడ్ ఈజ్ విత్ us. నా సన్నిధి నీకు తోడుగా ఉంది. ఇదండి వాగ్దానం. ఈ 3 నిన్ను గెలవడానికి ప్రయత్నం చేయడానికి, నీవు ప్రేమించిన వ్యక్తులే నిన్ను మోసం చేస్తారు. నీవు నమ్మిన వాళ్ళే నీకు పదే చిన్న చూపు చూసి నీచంగా చూస్తారు. నెంబర్ 3, అన్నిటికంటే ముఖ్యం, వాళ్ళెవ్వరూ నీతో ఉండరు, ఒంటరిగా వదిలేస్తారు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్. ఇదండి ఇప్పుడు వచ్చారు కదా వాక్యంలోకి. నీవు తిరిగి నా సన్నిధికి నేను నిన్ను రప్పిస్తాను. మరి ఇర్మియా చేస్తున్న ప్రార్థనకి వెళ్లే ముందు ద ఫండమెంటల్ బేస్ ఏమైంది? అసలు ఎప్పుడు కూడా మనము హియర్ అండ్ నౌ చూడకూడదు. దెన్ అండ్ దేర్, ఆ రోజున ఏం జరిగింది? ఆదికాండం 3:24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఆలోచించండి. దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు ఆదాముని? దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు. చూసా, మంచి చెడ్డ ఎరిగావు, కానీ ఏది మంచి ఏది చెడు తెలీదు. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తెలీదు. ఎవరు ఉంటారు ఎవరు ఉండరు తెలీదు. రేపేం జరుగుతుంది తెలీదు. అర్థమవుతుందా? అంటే ఆదాము మనలో ఒకని వంటి వాడైను కాబట్టి, ఒకవేళ జీవవృక్ష ఫలము నిరంతరము ఒకలాగే ఉంటాడేమో, ఉండకూడదు, పాపంలోనే చచ్చిపోతాడేమో.
చూడండి, ఆ రోజు వరకు సెక్స్ లేదు. ఎప్పుడైతే అవ్వలో గర్భము నీ ప్రసవేదనలో అప్పుడు వచ్చినాయండి ఈ కోరికలన్నీ. ఒక వ్యక్తిని నువ్వు పదే 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 హీనంగా మాట్లాడితే ఆ వ్యక్తి ఎలాగొస్తాడు? ఆ వ్యక్తి ఎలా రాగలడు నీ దగ్గరికి? ఎప్పుడైతే ఒక వ్యక్తిని నువ్వు ముద్రిస్తున్నావో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, అంటే ఎదుటివాడు చేసే తప్పే నీకు కనబడుతుందంటే యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, నీవు కరెక్ట్, నీ 100% కరెక్ట్. కానీ నీవు ఉన్నది, మన టైటిల్ ఏంటి? దేవుని సన్నిధి. చెప్పండి, దేవుని సన్నిధి. మరి ఆలోచించండి, ఆయన సన్నిధి నుంచి ఆదాముని వెళ్ళగొడుతున్నాడు, కానీ ఆదాముతో దేవుని ప్రాణం వెళ్ళలేదా? అదే దేవుడు ఆదికాండం 6లో నరులతో నా ఆత్మ వాదించదు. కయీనో, నువ్వు చేసింది ఏంటి? నీ తమ్ముడి స్వరము నేల నుండి నాకు మొర్ర పెడుతుంది. అర్థం ఏంటి తెలుసా? దేవుని యొద్ద నుండి నువ్వు ఎక్కడికి పారిపోతావు? ముఖ్యంగా ఆయన యొద్ద దగ్గర ఉన్నదానికంటే ఆయనకి దూరం అయిపోయినప్పుడు ఆయన నీ కోసం బహుగా చింతిస్తున్నాడు. మనము ఒక వ్యక్తిని వ్యభిచారి అంటాము, ఈడు మోసగాడు అంటాము, ఈడు అన్యాయస్తుడు అంటాము, అందరి ముందు నువ్వు పరువు తీస్తుంటావు. అటువంటప్పుడు ఆలోచించండి, మరి నీ దేవుడు నీకేమి నేర్పించాలనుకుంటున్నాడని ఇటువైపు చూడు. అంటే ఇక్కడ దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు పంపివేశాడు కదా. అంటే సన్నిధి నుంచి వెళ్ళగొట్టాడు. రైట్? ఇర్మియా వచ్చి ఏమంటున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. ఏలియా వచ్చి ఏమంటున్నాడు? జీవము గల దేవుని సన్నిధిలో నిలబడిన నేను. అంటే అంటే నీ హృదయములో ఏ సన్నిధి ఉంది? పగలు మేఘస్తంభం ఉందా? రాత్రి అగ్నిస్తంభం ఉందా? అంటే నీ హృదయములో సన్నిధి. నువ్వు వెళ్తుంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎరండి ఉండండి అయ్య గారు, అల్లలా ఉండాలా. ఈ లోకంలో ఒక్కటి చెప్పిన, న్యూస్ ఆన్ చేస్తే వాడు చచ్చాడు, వాడిని తిట్టాడు, వీడిని తిట్టాడు, ఇయ్యే. సినిమా చూస్తే ఆడిని కొట్టే, ఈడిని కొట్టే, లేవండి, ఎదిరించండి, పోరాడండి. నువ్వు ఎదిరించాల్సింది, పోరాడవలసింది ఈ చట్టాన్ని కాదు, ఈ సిస్టమ్ని కాదు, దేన్ని కాదు. కారణం ఏంటి తెలుసా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు ఎవడిని మార్చడు. Don't try to change the people. Change yourself so that God may be with you. God may dwell in you. God will find favor for you. అంటే నీవు అంటే విశ్వాసము దేవునికి ఇష్టడు కాకుండా, అంటే విశ్వాసము అనేది ఏంటి ఆలోచించండి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న నీవు నాకు ఇలాగే అనేక సార్లు గుండె పగిలి ఏడ్చినప్పుడు, భూమి మీద నీతి న్యాయము జరిగించున్న 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దేవుడు చేతకాని వాడు కదే. నెంబర్ 2, దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నెంబర్ 3, దేవుడు న్యాయాధిపతి, ఆయన యందు అన్యాయం ఎప్పుడూ లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. నీకు కష్టమే కలుగుతుంది, గాడ్ ఈజ్ గుడ్. నీకు కీడే కలుగుతుంది, గాడ్ ఈజ్ గుడ్. నీకు అన్ని తలకిందులైపోతున్నాయి, గాడ్ ఈజ్ గుడ్. యూ మస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్.
హిజ్ రైటియస్నెస్ ఫస్ట్. అంటే ప్రభా నేను ఎలా చేశాను, రైట్, నేను మంచి చేశాను, కీడయింది, లెట్ ఇట్ గో యార్, కీడయింది కదా, అవని ఎందుకు ప్రభా, ఇంకెలా చేస్తే ఇష్టమవుతుంది ప్రభా, నాకు చెప్పనా, నా బేస్మెంట్ తీసేమని 2 సంవత్సరాల క్రితం పరలోక దర్శనం నేను చూశాను. డోంట్ బీ ఎక్స్పెక్టీ ఆర్ గ్రీడీ ఫర్ ఎనీథింగ్. ఏది ఆశించుకో, అన్ని వదిలే. మీకు తెలుసా, ఒక్కొక్కటి దాచిపెట్టాం, అన్నీ తీసి పాడేస్తాం. మనుషులు కదా పైకి చెప్పుకోలేము. ఒరే ఎంత పెట్టుకున్నానో తెలుసా, బయట పాడాయి. పరలోక దర్శనం నేను చూశాను, బయట పడాయి, త్రో, నేను పడాలా. సిచ్యువేషన్స్ ఆఫ్టర్ సిచ్యువేషన్స్, ఆఖరికి పడేసే వరకు, అన్ని కూర్చేసే వరకు దేవుడు ఒప్పుకోలా. నీ జీవితంలో ప్రతి స్థితిలో, పరిస్థితిలో దేన్ని ఆశపడకు. ప్రభా ఇది నాకు అవసరమైంది, కొనుక్కుంటున్నాను, కొనుక్కోవడానికి డబ్బులు లేవు నాయనా, గుండె పగిలి ఏడ్చిన పట్టించుకోడు దేవుడు. ఆకాను వస్త్రం తెలుసు కదా, ఆ యొక్క ఎలీషా తర్వాత గెహజీ అవ్వాలా, గెహజీ గురించి తెలుసు కదా. త్రో అన్నప్పుడు త్రో, అది ఎంత ఖరీదైనా కూడా. కానీ మనుషులం కదా, దాచిపెట్టుకున్నాం. నిజంగా ఒకరోజు చెప్పనా, మా వాళ్ళు ఎంత గొప్ప మేధావులంటే, కొత్త ఆ యొక్క స్టవ్ అలా బయట పాడేస్తారు. ఎరా అంటే ఇంకోటి ఉంది, ఇదిగో బాక్స్ లో ఉంది, ఇది కొత్త బాక్స్ అన్నారు. అందులో ఏం పెట్టారు తెలుసా, జవాలా కవర్లు పెట్టారు. ఈ కొత్త స్టవ్ అలా బయట పాడేశారు. ఈ స్టవ్ బయట ఉంది, ఇది ఆకర్షణీయంగా ప్యాకెట్లో ఉంది. ఈ యూట్యూబ్ లో ఏముండాలి తెలుసా, ఆకర్షణీయంగా కళ్ళకు కనబడితే ఓపెన్ చేస్తాడంట. చాలాసార్లు చిత్తు కాగితాల్లోనే నీకు గోల్డ్ దొరుకుతుంది, గోన్ సంచుల్లోనే డబ్బులు పెడతారు. ఈ అందంగా కనబడే దాంట్లో ఏమీ ఉండవు. పైన పట్టారం, లోపల లొట్టారం. ఇప్పుడు ఇర్మియా కంప్లైంట్ ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను. ఏమంట, ఇక్కడ 3 పాయింట్స్ చేద్దాం. నీవు నా తట్టు తిరిగిన ఎలా, 1, నీవు నన్ను గూర్చి ఫోకస్ చేయాలి, నెంబర్ 1. 2 ఏంటి, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టిన ఎడలా. నెంబర్ 3 ఏంటి, వారు నీ తట్టుకు తిరగవాళ్ళం కానీ నువ్వు వారి తట్టుకు తిరగకూడదు. అంటే దేవుడిచ్చే బెనిఫిట్స్ ఏంటి, నిన్ను తిరిగి రప్పిస్తాను. ఇప్పుడు దేవుణ్ణి తిరిగి నువ్వు వెతికినప్పుడు, అంటే ఎక్కడో తప్పిపోయావు. నెంబర్ 2 ఏంటి, నా నోటి వలె ఉంటావు. అంటే మంచి చెడు, మేజర్ మైనర్ ఇవన్నీ నేర్పిస్తే టైం అయిపోతుంది. 3వది, నీవు స్థిరమైన హృదయం. ఈరోజు నేను చెప్తాను, అందగత్తిని తెచ్చినా, డబ్బు తెచ్చినా, గొప్ప పేరు తెచ్చినా, పడాల్సిన దానికంటే ఎక్కువ పడ్డాను. ఇట్స్ ఏజ్ ఫ్యాక్టర్ ఆల్సో, లెట్ ఇట్ గో యార్. అంటే నీవు నమ్మిన వెళుతున్న సిద్ధాంతంలో నీవు నిలబడ్డావా. ఈ 15వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా చూసావా. 15వ వచనం నుంచి ఇర్మియా ప్రార్థన, యెహోవా నా శ్రమ నీకు తెలిసే ఉన్నది. అట్లా నీకే తెలిసి ఉన్నది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకే తెలియును నేను వెళ్ళు మార్గము, ఎడారులను నదులుగా చేయువాడవు, నదులను రహదారులుగా మార్చువాడవు. దేవునికి తెలుసు. అది ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కాదు. నీ బిడ్డల బిడ్డల బిడ్డలు ఏ మార్గం ఎంచుకుంటారో దేవునికి తెలుసు. యూ మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ అంటు ద మెనీ పీపుల్, దెన్ జస్ట్ ఫైండ్ అవుట్ హిస్ విల్. అర్థం ఏంటి తెలుసా, మన ఆది అయినా అంతము అయినా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనము
Can you just have patience? Can you keep cool? Can you just ignore the things? ఇక్కడ నన్ను జ్ఞాపకము చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము. చూసా, ఎలియా చేసిన ప్రార్థన, ఇర్మియా చేసిన ప్రార్థన ఒకటి. నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించి తిని. సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము కలుగ చేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. చూసా, లోక సామెతలను బట్టి ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జతకట్టకండి. నా బాధ ఎలా ఎడతెగనిదాయను, నా గాయము ఎలా ఘోరమైనదాయను, అది స్వస్థత పొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వౌదువా, నిలువని జలముల వౌదువా. సేమ్ యోబ్ అంటున్నాడు. ఇదండి అప్పుడు దేవుడు చెప్తున్న మాట. ఇంకా చెప్తున్నాడు, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నీ మీద యుద్ధం చేస్తారు కానీ నిన్ను జయింపకపోతారు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఇదండి వాక్యం. అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఏ రోజు కూడా ఒక్కటే, దేవుని వాక్యం మారదు కానీ మనుషులు మారుతాం, పరిస్థితులు మారుతాయి, సబ్జెక్ట్ మారదు. అకామా సమస్య మారదు. నీకు వచ్చే సమస్య ఒకలా ఉంటుంది, నాకు వచ్చే సమస్య. సబ్జెక్ట్ మాత్రం టాపిక్ అకామా. టాపిక్ బిడ్డల జీవితాలు, బిడ్డల చదువులు, బిడ్డల భవిష్యత్. అంటే టాపిక్ లేబులింగ్ చేస్తే అన్నీ సేమ్ టు సేమ్. రోగం సేమ్ టు సేమ్. పరిస్థితులు మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు. నీవే రోజునైతే సమస్తమునకు సృష్టికర్త కారణమని ఆయన్ని పట్టుకుంటావో, ఆయన్నే పట్టుకుంటావో, ఆయన కోసమే ఆలోచిస్తావో, విజయం నీదే. నిజం నిదానంగా తెలుస్తుంది, అబద్ధం ఎప్పుడూ తొందరపడుతుంది. కాబట్టి చెప్పుడు మాటలు నేను ఎంతో మంది జీవితాలు నాశనం చేసి జాగ్రత్త, జాగ్రత్త. ఉద్రేకం, ఆవేశం వద్దు, తొందరపాటు వద్దు, కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసనము నిన్ను పాడు చేస్తుంది. ఎప్పుడైతే దేవుడు నీలో ఉండాలో, కూల్, చండా, ఆయన దీర్ఘశాంతి గలవాడు, కృపాక్షేమమునిచ్చువాడు. ఆ యొక్క నీ శత్రువు ప్రార్థన చేస్తే నిన్ను వదిలేసి అతని వైపు వెళ్ళిపోతాడు. నీవు ఈ లోకంలో విజయం చూస్తున్నావు, దేవుడు పరలోకంలో ఒక ఆత్మ నశించిపోకుండా చూస్తూ ఉంటాడు. ఆయన శాశ్వత జీవమునిచ్చేవాడు, ఆయన శాశ్వత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనే ప్రేమ, ఆయనే సత్యము, ఆయనే సమస్తము, ఆయనే నీకు సమాధానం, ఆయనే నీకు సంతోషం. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించుగాక. ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం వింటున్న వారిని, వారి హృదయాలు బలపరచండి, వారి చెవులు నిర్మించండి, వారు వినగలిగే హృదయము, గ్రహించగలిగే హృదయము, అర్థం చేసుకునే హృదయము దయచేయండి. వారి బిడ్డలను మీ చేతులకు ఇస్తూ వారిని మీ కృపగా అప్పచెప్పుతూ యేసునామమున విత్తబడుతున్న వాక్యం 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింప చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని